ఇక ఏపీలో విజయవంతంగా కూటమి పాలన కొనసాగిస్తోంది. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ చంద్రబాబు పవన్ల టీం ముందుకు సాగుతోంది. ఇలాంటి వేళ ఓ ట్వీట్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కూటమి నేతలు పార్టీ సీనియర్లపై గరంగా ఉన్నారు. వైసీపీ హయాంలో తమను ఇబ్బంది పెట్టిన జగన్ మనుషులపై చర్యలు తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులైనా ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా జనసేన కార్యకర్త డోలేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి తన మనసులో మాట బయటపెట్టాడు. పవన్ కళ్యాణ్ టార్గెట్ తాను ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇంకెన్ని రోజులు ఇలా మౌనంగా ఉంటారంటూ ఆవేదనగా రాసుకొచ్చాడు. స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఆగాల, ఈలోపు అంతా నాశనమయ్యేట్లు ఉందన్నారు. జగన్ దోపిడీ సైన్యాన్ని మంత్రి లోకేష్ ఎందుకు దగ్గరకు తీసుకుంటున్నారనే కోణంలో ప్రశ్నించారు. తెలుగు తమిళ ఆక్రోశం ప్రజల మీద ప్రభావం చూపుతుందన్నారు. జగన్ అరాచకాలు భరించలేకే అతన్ని ఏపీ ప్రజలు గద్దెదించారని, ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. అప్పట్లో జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారంటూ సొంత నేతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపైకి చెబుతున్నది ఒకటి, లోపల జరుగుతున్నది మరొకటి అంటూ కొత్త సందేశానికి తెరలేపారు. రాష్ట్ర ప్రజలు కోరుకున్న సక్రమమైన పాలన, చట్టబద్ధమైన నడవడిక, నీతి తప్పని నాయకత్వం ఇలా ఏంది అమలు కావడం లేదు. దురదృష్టవశాత్తు ప్రజలు కోరుకున్నది ఏదీ జరగడం లేదని అంటున్నారు. బిడ్డ చచ్చినా పురిటి కంపు పోలేదన్నట్లు జగన్ ఇంటికి పరిమితమైన ఆయన మనుషుల అరాచకాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయని అంటున్నారు. జగన్ దోపిడీ సైన్యం యథాతథంగా ఖజానాను దోచుకుంటుందని ఆరోపించాడు. మొత్తానికి ప్రసాద్ అనే వ్యక్తి ఎవరో ఏంటో కానీ కొత్త ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సొంత నేతపై విమర్శలు గుప్పిస్తున్నాడు. మరి దీనిపై జనసేన నాయకత్వం, కూటమి ప్రభుత్వం స్పందిస్తుందో లేదో చూడాలి.